గైస్ ఈరోజు వీడియో వచ్చేసి మీరు thumbnail అయితే చూశారు కదా, హౌ టు ఎడిట్ యూట్యూబ్ thumbnails. సో ఫ్రెండ్స్, హౌ టు ఎడిట్ యూట్యూబ్ thumbnails. సో ఫ్రెండ్స్, నేను చెప్పినట్టయితే కనుక మీరు ఫాలో అయితే మాత్రం మీకు యూట్యూబ్ thumbnails అయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు యూట్యూబ్ thumbnails. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ అయితే ప్రెస్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఎక్కువ మందికి అయితే వీడియో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. నాకు కొద్దిగా సపోర్ట్గా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు యాప్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా, క్యాన్వా అని చెప్పి. సో ఫ్రెండ్స్, దీని పేరు క్యాన్వా ఫ్రెండ్స్. దీంట్లో చాలా మంచి ఎడిట్ అయితే చేసుకోవచ్చు దీంట్లో యూట్యూబ్ thumbnails. అండ్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది మనకు ప్లే స్టోర్లో అయితే దొరుకుతుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి సింపుల్గా సెర్చ్ బటన్లో CANVA సెర్చ్ చేసి ఫస్ట్ మనకి ఇదే వస్తుంది. అండ్ అంతేకాకుండా ఫ్రెండ్, నేనైతే మీకు ఇంకా నా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను. అక్కడ నుంచి రీడైరెక్ట్గా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనమైతే యాప్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, యాప్లోకి అయితే వచ్చేసాము. యాప్ ఒక ఇంటర్ఫేస్ అంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా, నేనైతే నా దగ్గర ఆల్రెడీ యాప్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ యాప్ అయితే ఓపెన్ చేసాను ఫ్రెండ్స్. మీరు సింపుల్గా ఏం లేదు, ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేసి అల్లో పర్మిషన్ ఇచ్చేసాను ఫ్రెండ్స్, ఫొటోస్ది, గ్యాలరీది. సో అక్కడ నుంచి యాప్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సార్. అండ్ ఇంకొకటి, మన గూగుల్ అకౌంట్ తోటి యాప్ అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, యాప్లోకి ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీకు ఇది ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫేస్బుక్ పోస్ట్స్, యువర్ స్టోరీస్, లోగోస్, పోస్టర్స్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, thumbnails. సో ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా అయితే కొన్ని చాలా అంటే చాలా ఎలిమెంట్స్ అయితే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్. మన టాపిక్ వచ్చేసి యూట్యూబ్ thumbnails కాబట్టి మనమైతే ఇక్కడ thumbnails కాడ సి ఆల్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ టైప్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకంటూ యూట్యూబ్ thumbnails అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఈ విధంగా వస్తుంది. ఒక 10,000 20,000 ఆఫ్ టైప్స్ ఆఫ్ యూట్యూబ్ thumbnails అయితే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కొన్ని దాంట్లలో పెయిడ్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పెయిడ్ అని ఉన్నది. ఈ పెయిడ్ వచ్చేసి మన సబ్స్క్రిప్షన్ అయితే దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా మనకి ఇంకా చాలా ఎలిమెంట్స్ ఏమైనా కావాలనుకుంటే, ఇంకా చాలా అంటే చాలా కావాలనుకుంటే మాత్రం పక్కా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే నార్మల్ యూజ్ చేస్తాం, నార్మల్ దానికి చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అట్లేం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇవన్నీ thumbnails. నేనైతే ఇప్పుడు మీకోసం ఒక ఎగ్జాంపుల్గా thumbnail అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఫ్రెండ్, ఇప్పుడు చూడండి, నేనైతే ఇప్పుడు ఇది తీసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ సింపుల్గా చూసినట్లయితే మనకంటూ ఇక్కడైతే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏది thumbnail అయితే మనం సెలెక్ట్ చేసిన thumbnail ఇక్కడ వస్తుంది. మనం ఇక్కడ నుంచి ఎడిట్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు thumbnailని. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా ఏం చేస్తాను, చాలా అంటే చాలా ఈజీగా అయితే మీరు thumbnail అయితే ఒక 2-3 మినిట్స్లో అయితే thumbnail అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే సింపుల్గా ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను. CRYPTO క్రిప్టో అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే టైప్ చేయండి. నేనైతే ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక టాపిక్ నేను పెట్టుకుంటున్నాను కాబట్టి అదైతే టైప్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ హౌ టు ఎడిట్. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్, టెన్షన్ ఏం అవసరం లేదు. నేను ఎట్లా చేసాను మీరు అలా చూడండి ఫ్రెండ్. ఫస్ట్ అయితే ఇది ఇక్కడ ఉంది, దాని మీద టైప్ చేసి డిలీట్ చేసుకుంటాం ఫస్ట్. చేసుకున్న తర్వాత మనం ఏదో టెక్స్ట్ అయితే టైప్ చేసినామో అది తీసుకొని ఇలా అనుకొని దీన్ని సింపుల్గా మీరైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హౌ టు ఎడిట్. నెక్స్ట్ మీద టైప్ చేయండి ఫ్రెండ్. సింపుల్ ఏం లేదు, ఇక్కడ ఎడిట్ అని వచ్చేసేయండి. మొత్తం క్యాన్సిల్ చేయండి ఫ్రెండ్స్, యూట్యూబ్ అంతే ఫ్రెండ్స్. ఇక్కడ మీరు దాని దగ్గర సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఒకటి. సో ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మూవింగ్ కూడా సేమ్ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళిపోవాలి. మొత్తం క్యాన్సిల్ కొట్టేసి హౌ టు ఎడిట్ యూట్యూబ్ thumbnails. సో ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా అయితే ఎక్కువ టైప్ అయితే రాకపోతే సింపుల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ బ్లూ కలర్లో, ప్లస్ బటన్ మీద టైప్ చేయండి, ప్రెస్ చేయండి.
ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఇట్లా అయితే వస్తుంది. ఇక్కడ ఎలిమెంట్స్, గ్యాలరీ, ఫొటోస్, టెక్స్ట్ మీద టైప్ చేయండి ఫ్రెండ్స్. మీ టెక్స్ట్ ఇప్పుడు మనం టెక్స్ట్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ యాడ్ ఏ హెడ్లైనింగ్, యాడ్ ఏ సబ్ హెడ్డింగ్, యాడ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ టెక్స్ట్. ఈ థర్డ్ వన్ అయితే మీరు ప్రెస్ చేయండి. ఇక్కడ ఎడిట్ అని కొట్టండి ఫ్రెండ్స్. ఎడిట్ కొట్టిన తర్వాత సింపుల్గా ఇక్కడ మొత్తం క్యాన్సిల్ చేసుకొని మనం ఇక్కడ ఎంతవరకు అయితే చేసుకున్నామో హౌ టు ఎడిట్ యూట్యూబ్ THUM thumbnails, how to edit YouTube thumbnails ఫర్ ఫ్రీ. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నాకు టైప్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఇంకా దీన్ని మనము ఫాంట్స్లోకి వచ్చి ఇక్కడ సెకండ్ వన్ ఎడిట్ పక్కన ఫాంట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫాంట్స్లోకి వచ్చిన తర్వాత మనకి ఫాంట్స్ అయితే ఇక్కడ ఉంటుంది. మన టైప్స్ ఆఫ్ స్టైల్ ఫాంట్స్ అయితే ఇక్కడ ఉంటుంది. నేనైతే ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, దీన్ని మనం ఇలా పెద్దగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత నేనైతే ఇప్పుడు నార్మల్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకైతే. నేనైతే ఈ ప్లస్ బటన్ మళ్ళీ టైప్ చేసి మీకు ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు టెక్స్ట్ ఇక్కడ వెళ్ళినాం మనం. సో ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ కావాలి. ఇప్పుడు యూట్యూబ్ లోగో పెట్టుకోవాలి ఒకటి. సో మనం ఏం చేయాలి, ఎలిమెంట్స్కి వచ్చేసేయాలి. సో ఫ్రెండ్స్ ఎలిమెంట్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ బటన్ మీద యూట్యూబ్ ఐకాన్ కానీ యూట్యూబ్ లోగో కానీ సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే వస్తుంది ఫ్రెండ్స్. ఈ యూట్యూబ్ లోగోని తీసుకొని మనము డైరెక్ట్ మన తమిళకి వచ్చేసి ఇది దాన్ని కొంచెం చిన్నగా చేసుకొని దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే హౌ టు ఎడిట్ యూట్యూబ్ తమ్నెయిల్స్ కాబట్టి మనకి యూట్యూబ్ది లోగో ఉంటే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత దీన్ని ఇంకా మీరు చాలా అంటే చాలా ఎలిమెంట్స్ అయితే దీంట్లో ఉంటుంది. దాంతో మీరు ఇంకా మీ తమిళ అయితే చాలా అంటే చాలా డిజైన్గా అయితే వేసుకోవచ్చు. చాలా అంటే ప్రొఫెషనల్గా కూడా చాలా వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఇక్కడ దాకా అయిన తర్వాత సింపుల్గా వచ్చేసి మనం ఇక్కడ మీకు ఇక్కడ కనబడుతున్నది కదా, ఈ డౌన్లోడ్ బటన్ మీద టైప్ చేయండి. సింపుల్గా మీకు రిస్క్ ఏముండదు. ఈ డౌన్లోడ్ మీద ట్యాప్ చేసిన తర్వాత ప్రిపేరింగ్ యువర్ డిజైన్, మేక్ ది మ్యాజిక్ హ్యాపెన్. మీ డిజైన్ అయితే ఇప్పుడు రెడీ అవ్వబోతుంది. మీరైతే పక్కా మ్యాజిక్గా ఫీల్ అవుతారని చెప్పి మనకైతే ఇది ఒకటి ఇట్లా ఇస్తుంది ఫ్రెండ్స్. దీని తర్వాత ఇలా అయితే ఫోటో అయితే డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ డైరెక్ట్ మన గ్యాలరీకి అయితే రీడైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ నార్మల్గా ఇక్కడ టైప్ చేయండి. చేసిన తర్వాత ఇది ఇలా క్యాన్సిల్ చేసుకొని సింపుల్గా మనం బ్యాక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. బ్యాక్ వెళ్ళిపోయి వచ్చేసి మనమైతే మన ఫొటోస్లోకి అయితే వెళ్దాము. ఫొటోస్లోకి వెళ్ళిన తర్వాత మన గ్యాలరీ ఓపెన్ చేసి ఇక్కడ మనకు వచ్చిన ఫోటో ఏది ఉందో తమ్నెయిల్ అయితే మనం చూసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఫ్రెండ్స్ చూశారు కదా, తమ్నెయిల్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా అనే కాదు, చాలా అంటే చాలా మనకి యూట్యూబ్ తమ్నెయిల్స్ అయితే చాలా అంటే చాలా వేసుకోవచ్చు. దీంట్లో థౌజండ్స్ ఆఫ్ చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ తమ్నెయిల్స్ అయితే దీంట్లో ఉన్నాయి. సింపుల్గా మనం రీప్లేస్ ఒక్కటి చేయాల్సి ఉంటుంది. ఇంకా మనకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటే ఇంకా ఎడిట్ మీద ఇంకా చాలా కొంచెం ఉంటారు చాలామంది ఎడిట్ చేసేవాళ్ళు, వాళ్ళకైతే ఇంకా చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ యాప్ అయితే. సో ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటా. కొంచెం లైక్ అయితే చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోకి అయితే మరిన్ని కొత్త టాపిక్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.